టెస్టోస్టెరోన్ అనేది ఒక రకమైన హార్మోన్. ఈ హార్మోన్ అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆవుకు లే దూడలుంటాయి. 4 ఇయర్స్ వచ్చిన తర్వాత ఓ దాన్ని ఎద్దంటారు, ఇంకో దాన్ని కోడె అంటారు. 2 ఒకటే వయస్సు. కోడెకు ఎద్దుకు ఏం డిఫరెన్సు? దానికి విచక్షణ కూడా ఉండదు. పక్కన ఎద్దును కట్టేసినా దాంతో శృంగారంలో పాల్గొనడానికి ట్రై చేస్తుంటుంది. అదే ఎద్దుకు మన పక్కన ఆవును కట్టేసినా దానికి ఆ ధ్యాసనే ఉండదు. కేవలం పని చేయడం, తినడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పని చేయడం ఉంటుంది. కోడెకు టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటి వృషణాలు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి. వాటిని తెలంగాణలో చేరుగొట్టుడు అంటారు, ఆంధ్రాలో ఊటగొట్టుడు అంటారు. మొత్తానికి వాటిని డ్యామేజ్ చేస్తారు. ఆ డ్యామేజ్ చేసిన తర్వాత అది పశువు కనుక బతుకుతుంది, మనుషులైతే చచ్చిపోతారు ఆ నొప్పికి. అది వారం రోజుల తర్వాత మళ్ళీ లేచి తిరుగుతుంది. ఇక దానికి ఆ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. మరి మనుషులలో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు బాయిస్టరస్గా ఉంటారు. టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గిపోయినప్పుడు చూడు పిన్నమ్మ లెవెల్లో ఉంటారు. ఈ టెస్టోస్టెరోన్ హార్మోను న్యాచురల్గానే బాల్స్ నుంచి వస్తూ ఉంటుంది. రెండోది మజిల్స్ నుంచి వస్తుంది. అందుకనే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఇలాంటి ఏ ఎక్సర్సైజ్ చేసినా మంచిదే. సో టెస్టోస్టెరోన్ హార్మోన్ రావాలనుకుంటే ఎక్సర్సైజ్ చేయండి, మామూలుగా ప్రోటీన్ తీసుకోండి, ప్రతి కిలోకు 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేట్టు.